అసలు ఎవరు వీళ్ళు? బాబీతో ఏం మాట్లాడుతున్నారు? రే బాబీ, ఏమైందిరా? సార్ ప్లీజ్ సార్, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. మా అన్నయ్య వస్తున్నాడు, దయచేసి గొడవ చేయకండి ప్లీజ్. అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్. రే బాబీ, ఎవర్రా వీళ్ళు? వీళ్ళ నాకు తెలిసిన వాళ్ళే అన్నయ్య. వీళ్ళకి తెలిసిన ఒక అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుందంట. మన ఆఫీస్లో ఉద్యోగం కోసమని నా ఫ్రెండ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తే దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. ఉద్యోగం? ఉద్యోగం ఏంట్రా? వీళ్ళని చూస్తుంటే చదువు సంధ్యలు లేని వాళ్ళ ఉన్నారు. ఏమండి, గడ్డాలు మిసాలు చూసి అన్ఎడ్యుకేటెడ్ అనుకోమాకండి. ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. అన్నయ్య, వీళ్ళతో నేను మాట్లాడతాను అన్నయ్య. ఉద్యోగం వీళ్ళకి కాదు, వీళ్ళకి తెలిసిన అమ్మాయికి. అయితే మాత్రం ఉద్యోగం కోసం అడగడానికి ఒక టైం పాడు ఉండదా? అయినా ఆఫీస్కి వచ్చి కలవాలి కానీ ఇలా ఇంటికి రావడం ఏంటండి? వీళ్ళకి తెలియదు అన్నయ్య. మీరు ఆ అమ్మాయి రెజ్యూమ్ పంపించండి. చెప్పాను కదా, ఒక్కరోజే, 1 డే టైం. అనే పదనే పదనే. ఏంటన్నా మనల్ని అన్ఎడ్యుకేటెడ్ అని అనుమానిస్తుంటే ఏం చెప్పకుండా కాముష్గా ఉన్నావేంటి? రేయ్, డబ్బులు రావాలంటే మనకు భయపడేవాడిని భయపెట్టాలి. కాదని ముందుకెళ్తే నిజాలు బయటకు వస్తాయి. అవన్నీ తర్వాత గాని ఇంతకీ డబ్బులైతే వస్తాయంటావా? రేయ్, మనల్ని చూడగానే వాడిలో పుట్టిన భయమే వాడితో ఎలాగైనా డబ్బులు తెచ్చేలా చేస్తుంది. ఒక్కరోజు గడువన్నాడుగా, రేపు చూసుకుందాం. పదండి. సరే పద. అమ్మయ్యా, మొత్తానికి పండగ ఏ టెన్షన్ లేకుండా జరిగింది. కొంచెం భుజాలు ఎవరన్నా పడితే బాగుంటుంది. ఈయనేంటి కౌంటర్ ఏమి చెప్పడం లేదు? అమ్మా, చచ్చ, భుజాలు ఎవరైనా పడితే బాగుంటుందనుకుంటున్నా. యావండి యావండి, ఏంటి ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నిజం చెప్పండి. బాబీ నిన్నటి నుంచి ఎందుకో డల్గా ఉంటున్నాడు, గమనించావా? ఏమైంది? ఇందాకెవరో రౌడీ వెధవల్ల ఉన్నారు, వాళ్ళనేమో వీడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేను అడుగుతుంటే వాళ్ళు జాబ్ అడగడానికి వచ్చారు అంటున్నాడు. బాబీకి వాళ్ళతో మాటలేముంటాయి? వాడి వాలకం చూస్తుంటే మన దగ్గర ఏదో దాస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏం ప్రాబ్లం అయి ఉంటుందండి? అది తెలిస్తే నేను ఎందుకు ఇలా ఉంటానే? మరి ఆ రౌడీ వెధవలతో మాట్లాడుతున్నప్పుడు చూశాను అన్నప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి అని వెళ్ళి అడగొచ్చు కదా. అడిగానని చెప్తున్నాను కదా. వాళ్ళేదో ఉద్యోగం కోసం వచ్చానని చెప్తున్నాడే తప్ప అసలు విషయం ఏంటో చెప్పడం లేదు. ఏమండి, నిజంగా బాబీకి ప్రాబ్లం వస్తే గనక ఇంట్లో చెప్తాడు కదండి. ఒకవేళ ఎవరితో చెప్పకపోయినా ఖచ్చితంగా నాతో అయితే చెప్తాడు. అలాంటిదేమీ చెప్పలేదంటే ప్రాబ్లం ఏమీ లేదు, మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అర్థం. అంతేనంటావా? అంతేనండి.
చూడండి, ఇక మీరు ఆ విషయాన్ని వదిలేయండి. బా, ఉదయం నుంచి విగ్రహం తయారు చేసి, ప్రసాదాలు తయారు చేసి, పూజకు అన్ని ఏర్పాట్లు చేసేసరికి ఒళ్ళంతా హూనమైపోయిందండి. బా, కాస్త జబ్బలు నొక్కొచ్చు కదా. జబ్బలా? జబ్బలు నొక్కితే నొప్పులు పోతాయా? మరి కాళ్ళు పట్టుమని అడగలేను కదండి. అందుకేనే జబ్బలు కాళ్ళు కాకుండా ఏకంగా పీక నొక్కేసాను అనుకో, అప్పుడు నొప్పులే ఉండవు. అంటే విగ్రహం చేయడం, పూజకి ఏర్పాట్లు చేయడం అవేమన్నా పెద్ద బ్రహ్మ విద్యలు అనుకుంటున్నావా? అదే నువ్వు ఒక్కదానివే కష్టపడ్డట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావంటే. బిల్డప్ అసలు ఆ విగ్రహం తయారు చేసే పోటీ నీకు లోకేశ్వరికి కాదే, నీకు నాకు పడుంటే అప్పుడు తెలుసునేది నీకు నా టాలెంట్ ఏంటో. హలో, గుండమ్మతో పోటీ అంటే ఆషామాష ఏం కాదు. మీరైనా సరే గెలిచేది నేనే. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారే. అయితే మనిద్దరం చిన్న బెట్ పెట్టుకుందామా? ఏంటి, రన్నింగ్ రేస్ పెట్టుకుందామా? అయ్యో, రన్నింగ్ రేస్ కాదండి. మీరు ఒక 20 అంకెలు లెక్క పెట్టండి. మీరు లెక్క పెట్టేంత వరకు నేను ఇలా ఒంటి కాలు మీద నిలబడతాను. ఆ తర్వాత నేనైతే జస్ట్ 5 అంకెలు లెక్క పెడతాను. లెక్క పెట్టినంత సేపు మీరు ఒంటి కాలుతో నిలబడాలి. ఎవరు ఆ టైం వరకు నిలబడలేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఓకేనా? ఇదొక పందెం. ఈ పందెం అంటే నాకు చాలా ఈజీనే, కానీ నీకే చూసావా, నీ సైజ్ చూసావా, నీకే కష్టం. ఏం పర్వాలేదండి. మీరు రెడీయా? నేను రెడీ. నువ్వు రెడీయా? మేమెప్పుడు రెడీ. నీకు బ్రెయిన్ మోకాల నుంచి అరికాలు కాదే, ఏకంగా నీ బాడీలో నుంచే బయటికి వెళ్ళిపోయింది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి పందాలు కాస్తున్నా. సరే, మీరు అలాగే అనుకోండి. ముందు కౌంటింగ్ స్టార్ట్ చేయండి. సరిగా నుంచోవే. అలాగే. 1 2 3 4 5 6 7 8 12 13 14 15 17 18 19 20. చూసారా, నేను గెలిచాను. నెక్స్ట్ మీ టర్న్. పిచ్చి మొహం దాన్న, ఇంతలా ఉన్న నువ్వే ఒంటి కాలు మీద 20 అంకెలు లెక్క పెట్టేదాకా నిలబడగలిగావు. ఇంత ఫిట్గా ఉన్న నేను, ఈ ఆదిత్య 5 అంకెలు లెక్క పెట్టేదాకా నిలబడలేనా? చెప్పు, నేల మీద నిలబడమంటావా లేదా ఆ కుర్చీ మీద నిలబడమంటావా? మీ కంఫర్టబుల్ అండి, మీరు ఎలా కావాలంటే అలా. నేల మీద నిలబడితే నీకు నాకు తేడా ఏంటే? ఇక్కడ ఆది స్పెషల్ గా ఆ కుర్చీ మీద నిలబడతానే, చూడు. అవునా? అయితే వెళ్ళండి, చూడు, వెళ్ళండి. రెడీయా? ఎస్. ఈ ఆసనం తెలుసా? చూడు. 1 2 3 కౌంట్ చేయి. గుండో 3 తర్వాత 4 మర్చిపోయావా ఏంటి? నాకు తెలుసండి. మరి ఇంకేంటి, కౌంట్ చేయవే. సార్ ఇక్కడ నిలబడి ఉన్నారు కదా. చేస్తా.
చేస్తాను, మీకు అంత తొందర ఏంటి? హా? తొందర చేస్తానండి, మీకేంటి అంత తొందర? తొందర ఒసాయ్, నన్ను ఇక్కడ చైర్ మీద ఒంటరిగా నించోబెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బబ్బా, ఈ రూమ్ లో ఎక్కడ పడితే అక్కడ దుమ్ముంది. చూడండి రూమ్ ఎలా ఉందో. అరే, బెడ్షీట్ ఎలా ఉందో చూడండి. ఎంత వస్తే మట్టి బండదనం పడింది. వచ్చా అనుకో, తల పగలు కొడతాను. ఇంత కూడా నీట్నెస్ లేదు. నన్ను నిలబెట్టి నువ్వు పనులు చేసుకున్నావేంటే? ఇది మరి బాగుందండి. ఇల్లంటే ఇంటి పనులు చేసుకోకూడదా ఏంటి? ఆ 4, 5 అని చెప్పిన తర్వాత చేసుకొని చావచ్చు కదే. ఏమండి, నేను 5 అంటే 5 లెక్క పెడతానని అన్నాను, కానీ ఇప్పుడే లెక్క పెడతానని చెప్పానా? అంటే బాడీలోంచి బ్రెయిన్ ఎవరికి బయటికి వెళ్ళిందో ఇప్పుడు మీకు తెలియాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు లెక్క పెట్టవా? నాకు లెక్క పెట్టాలని అనిపించినప్పుడు లెక్క పెడతాను. అంతవరకు మరి నా పొజిషన్ ఏంటే? ది గ్రేట్ ఆది గారు గంగ జపం చేయాల్సిందే. ఓసే నిన్ను దిగిపోతే మీరు ఓడిపోయినట్టే. తర్వాత మీ ఇష్టం. నేను ఏది చెప్తే అది చేయాలి. ఆ! ఇలా ఇరికించేసావేంటే? ఓసే నిన్ను 20 అంకెలు నేను చాలా తొందరగా లెక్క పెట్టేశాను. నిజంగా తింగరోండి నేను. థు, థు. అదిగోండి అదిగోండి, కదలకూడదు. కనీసం లెగ్గనే చేంజ్ చేసుకోవచ్చు. స్టిఫ్ గా నిలబడాలి. అప్ చేయండి. అప్ కమర్ రాది. అప్. గుండమ్మా కాఫీ తీసుకురా. వెళ్ళు వస్తున్నాను మామయ్య గారు. వెళ్ళి వాళ్ళకి ఏం సేవలు చేయాలో చెయ్యి. ఇదిగోండి, నో చీటింగ్. నేను వచ్చేంత వరకు మీరు ఇలాగే ఉండాలి. ఓకే, ఓకే? ఓకే. వెళ్ళు. అమ్మా మెంటల్. అమ్మా ఏమండి, నిలబడి ఉన్నారా? ఉన్నాను. మళ్ళీ వచ్చి చచ్చిందంటే అది చెప్పినవన్నీ చేయాలి. అమ్మో, నువ్వే నన్ను కాపాడాలి దేవుడా. వినాయక చవితి పండగ చాలా బాగా జరిగింది కదా శైలు? అవును. ఏంటి శైలు అలా ఉన్నావు? ఏమైంది? ఇంట్లో అందరూ మనల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, కానీ మా పెద్దమ్మకి మాత్రం మన మీద ఇంకా కోపం తగ్గలేదు కళ్యాణ్. అదొక్కటే బాధగా ఉంది. పెద్దవాళ్ళంటే అలాగే ఉంటారు శైలు. స్టార్టింగ్లో మన గుండమ్మక తప్ప ఇంట్లో నన్ను ఎవరైనా ఇష్టపడ్డారా? ఇప్పుడు చూడు, అలాగే అత్తయ్య గారు కూడా మనల్ని ప్రేమిస్తారు. నువ్వేం భయపడకు, పదా. మ్, కళ్యాణ్. మ్. అత్తయ్య గారు! కళ్యాణ్, అత్తయ్య గారు, మీకేం కాలేదు కదా? అమ్మా ఏమైంది? ఏమైంది? హా? అయ్యో, ఏమైంది? ఏమైంది? ఏమైంది శైలు, కామాక్షి? ఏమైంది? పెద్దమ్మ ఫోన్ మాట్లాడుతూ ఉంటే సడన్ గా ఫ్యాన్ కింద పడిందన్నయ్య.
ఏమండి, కళ్యాణ్ సమయానికి వచ్చి పక్కకు లాగకుండా ఉంటే ఈ వేళ నా తలకే పగిలిపోయి ఉండేదండి. ఉన్నట్టుండి సడన్గా ఫ్యాన్ కింద పడిపోవడం ఏంటి? అయ్యో ఇదేంటి కళ్యాణ్, నీ చేతికి రక్తం వస్తుంది. కళ్యాణ్. శైలు, అక్కడ ఆ రూమ్ లో ఫస్ట్ ఎయిడ్ తీసుకురా. నువ్వు ఇలా కళ్యాణ్, కూర్చో కూర్చో. కూర్చో కళ్యాణ్. ఏం కాలేదక్క, ఏంటిది? అయ్యో రక్తం శైలు వస్తుంది. త్వరగా రా. వస్తున్నాను వదినా. ఏం పర్వాలేదక్క. చేతికి ఎంత పెద్ద గాయమైంది. నొప్పే. ఈ బండ శరీరాన్ని ఈ చిన్న దెబ్బ ఏం చేస్తుందని. కళ్యాణ్, చాలా థ్యాంక్స్ కళ్యాణ్. నువ్వు కానీ లేకపోయింటే ఇవాళ మా అమ్మకు చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది. ఊరుకో బావా, మనలో మనకు థ్యాంక్స్ ఏంటి? కళ్యాణ్, కామాక్షి ఎప్పుడు నిన్ను తిడుతూనే ఉంటది. నువ్వంటే ఇష్టం లేనట్టే ఉంటది. ఆఖరికి ఇందాక పూజ దగ్గర కూడా ఆశీర్వదించడానికి చేతులు రాలేదు దీనికి. అయినా దానికి ప్రమాదం జరగబోతుంటే నువ్వు అడ్డుపడ్డావు చూడు. ఎంత గొప్ప మనసయ్యా నీది. మామయ్య, అత్తయ్య గారు నన్ను ద్వేషించడానికి నేను లావుగా ఉండడమే కారణం. కానీ మీ అందరినీ నేను ప్రేమించడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అయినా తల్లికి కష్టం కలుగుతుందని తెలిసినా కూడా ఏ బిడ్డైనా చూస్తూ ఊరుకుంటాడా? నాకు మా అమ్మ ఎంతో, అత్తయ్య గారు కూడా అంతే. చూసావా, ఈ అబ్బాయి మన ఇంటికి అల్లుడవ్వడానికి పనికిరాడు, శైలుకు సరైన జోడు కాదు అన్నావు. నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడావు. చూడు, నిన్ను అమ్మ అంటున్నాడే. అదే ఆ కుర్రాడి గొప్పతనం.